తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. 2026వ సంవత్సరానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలాల్ని అందిస్తూ ఉన్నారు. ఇక కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? కుంభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. లగ్న వ్యయాధిపతి అయిన శని లగ్నాత్తు ద్వితీయంలో ఉండటం, ఇది ఏళ్నాడు శని యొక్క ప్రభావాన్ని సూచించే అంశం అయితే, లగ్నాత్తు ద్వితీయ లాభాధిపతి గురువు లగ్నం నుంచి పంచమ స్థానంలో ప్లేస్ చేయబడి ఉండటం, ఇది పాజిటివ్ అంశంగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఏప్రిల్ తదుపరి నుంచి ఇక్కడ రాహుకేతు గ్రహాల మధ్య యాక్సెస్ మధ్యలో మిగతా గ్రహాలన్నీ ప్లేస్ చేయబడి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ సమయంలో అంటే కాలసర్ప యోగానికి సంబంధించిన అనుకూలతలు ఈ రాశి వారికి అనుకూలించే పరిస్థితులు ఉంటాయి. అంటే ఒక పక్క ఏల్నాటి శనికి సంబంధించిన ఇబ్బందికర సన్నివేశాలు, సమస్యలు, మరొక పక్క కాలసర్ప యోగానికి సంబంధించిన అనుకూలమైన పరిస్థితులు, ఒక ప్లస్ ఒక మైనస్, ఈ రెండు మిక్స్డ్గా వీరికి జరిగే పరిస్థితులు ఉంటాయి. ఇక పాజిటివ్ విషయాల గురించి చూసుకున్నప్పుడు, ముఖ్యంగా పంచమ స్థానాన్ని గురించి విశ్లేషణ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఎంతో కాలంగా వీరిని ఆశిస్తున్న సంతాన అభివృద్ధి సంబంధిత విషయాదులు వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి. అంటే బహుశా వారికి మంచి కాలేజీల్లో సీట్లు రావటము, మంచి ఉపాధి అవకాశాలు లభించటము, లేదా వారి వివాహానికి సంబంధించి, వారి స్థిరత్వానికి సంబంధించి ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకోవటం లాంటి పరిస్థితులు ఉంటాయి. రెండవది, ఎంతో కాలంగా వీరు ఎదురు చూస్తున్న ప్రభుత్వ పరంగా లేదా మరొకరి దగ్గర ఎంతో కాలంగా వీరికి అందవలసిన పూర్వార్జిత, పిత్రార్జితాలకు సంబంధించి వీరికి అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి. వాటి గురించి ప్రయత్నాలు చేసుకున్నప్పుడు కొంచెం స్వల్ప ప్రయత్నంతో వీరికి ఆర్థిక లాభాలు ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇక నెగటివ్ వైపు చూసుకున్నప్పుడు, ఈ ద్వితీయంలో శని నెప్ట్యూన్ సంబంధించిన ఇబ్బందికర పరిస్థితి, అదే సమయంలో లగ్నం నుంచి సప్తమ స్థానంలో కేతువు కూడా డిసెంబర్ వరకు ఉన్న కారణం చేత తమ సొంత ఆరోగ్యం, తమ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వీరికి మితిమీరిన ఆత్మవిశ్వాసం లాంటి లక్షణాల కారణం చేత, లేదా ముఖ్యమైన విషయాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యపు ధోరణి కారణం చేత, నేల విడిచి సాము చేసే పద్ధతి కారణం చేత వీరు కొంత అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కీళ్లకు, ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఈ రాశి వారిని బాధపెట్టే అవకాశాలు ఉంటాయి. వాటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం, లేదా అవసరమైన సందర్భాల్లో ఆహార నియమాలను పరిపూర్ణంగా పాటించడం మంచిది. ఇక రెండవది, జీవిత భాగస్వామికి సంబంధించి వారు వ్యాఖ్యలు చేసే విషయంలోనూ వారిద్దరి మధ్య సమన్వయ లోపాల కారణం చేత వారికి తరచూ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అంది వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని వీరు సద్వినియోగపరచుకోవడానికి మంచిది. ముఖ్యంగా లగ్నం నుంచి చతుర్థ స్థానంలో, అంటే కుంభరాశి నుంచి చతుర్థంలో యురేనస్ ప్లేస్ చేయబడి ఉండటం, క్రమంగా శని యురేనస్ గ్రహాల మధ్య ఫిక్స్డ్గా సెక్స్టైల్ ఆస్పెక్ట్ వీరిని ప్రభావితం చేసే అంశాలు కాబట్టి, అకస్మాత్తుగా ఈ రాశి విద్యార్థులకు స్వల్ప ప్రయత్నంతో మంచి అవకాశాలు వీరికి అందుబాటులోకి రావటం, వాటి ద్వారా బహుశా మంచి ఆర్థికపరమైన లాభాలు ఉండటం అనేది జరుగుతుంది. నూతన ఉద్యోగ, వృత్తి, వ్యాపారాదులకు సంబంధించి ప్రయత్నాలు చేసుకోవటానికి, అంటే ఉదాహరణకి నూతన ఉద్యోగం గురించి దరఖాస్తు చేసుకోవటానికి, లేదా సొంత వ్యాపారం మొదలు పెట్టడానికి, దానికి సంబంధించి ఆర్థికపరమైన సహాయ సహకారాల గురించి బ్యాంకులను సంప్రదించడానికి ఈ రాశి వారికి ముఖ్యంగా జూన్ 2026 వృషభ రాశిలోకి కుజుడు ప్రవేశించిన సందర్భం నుంచి వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. క్రమంగా వీరికి ఉన్నతి లభించే పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే ఉద్యోగ సంబంధిత విషయాదులలో ఉన్నవారికి పదోన్నతులు లభించడానికి కొంతకాలం పట్టే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరాంతంలో దానికి కావలసిన స్టెప్స్ సింహరాశిలోకి కుజుడు ప్రవేశించిన సందర్భంలో ఏర్పడతాయి. అంటే సింహరాశిలో గురు కుజగ్రహాల కలయిక ఏర్పడిన సందర్భంలో వారికి పదోన్నతులకు సంబంధించిన ప్రయత్నాలు, దానికి సంబంధించిన ప్రాసెస్ మొదలవుతుంది. వచ్చే సంవత్సరం 2027 చివర్లో, అంటే జనవరి తర్వాత
జనవరి చివరిలో ఆ ప్రాంతంలో వారికి పదోన్నతులు లభించే పరిస్థితులు ఉంటాయి. ఇక ప్రేమ స్నేహం వంటి విషయాదులు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏమాత్రం అనుకూలం కాదు. ఇక్కడ పంచమంలో గురువు యొక్క అనుకూలమైన స్థితి 6వ నెల 2026 వరకు మాత్రమే ఉంటుంది. తరువాత ప్రేమ స్నేహం వంటి విషయాదులలో అప్పటి వరకు వారు ఏర్పరచుకున్న వాళ్ళకు ఉన్న అభిప్రాయాలు ఇవన్నీ వాటిని తమంతట తాము వ్యతిరేకించే పరిస్థితులు ఉంటాయి. స్థిర అభిప్రాయాలు ఇప్పుడు వాటికి ప్రేమ సంబంధిత భావోద్వేగాలకు సంబంధించిన విషయాలలో స్థిర అభిప్రాయాలకు రావటానికి ఈ సంవత్సరం ఏమాత్రం అనుకూలం కాదు. ఇప్పటికే అంటే ప్రస్తుతం 2025వ సంవత్సరం ప్రారంభంలోనే ప్రేమ స్నేహం వంటి విషయాలను వ్యక్తీకరించుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్తగా ఈ 2026 ప్రారంభంలో ప్రేమ స్నేహం వంటి విషయాలను వ్యక్తీకరించుకునే వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేదా సరైన అవగాహన లేమి లోపించే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇందాక ముందు వివరించినట్లుగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం పట్ల మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కానీ అన్యోన్యతకు సంబంధించిన విషయాలలో ఇంపల్సివ్ టెండెన్సీస్ ఈ రాశి వారికి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే జీవిత భాగస్వామితో ఉద్రేకపూరితంగా వింతగా మాట్లాడటం, చర్యలు, శారీరక హింస, చిన్న చిన్న దెబ్బలు ఇటువంటివి చేయటం, ఇవి చుట్టుపక్కల వారిని అట్రాక్ట్ చేసే విధంగా, కుటుంబం పరువు పోతుంది అనే భావన ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. సంతానం కూడా ఒకవేళ ఎదిగిన సంతానం ఉన్న సందర్భాలలో సంతానం కూడా వారిని వ్యతిరేకించే పరిస్థితులు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు సంబంధించి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు కంటే వారికి సులువుగా వీసాలు దొరకటం, విదేశాలలో ఉపాధి అవకాశాల గురించి వారికి 2-3 ప్రయత్నాల్లోనే వారికి మంచి ఉపాధి అవకాశాలు లభించటం అనేది చోటు చేసుకుంటాయి. స్త్రీలకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా స్వరపేటికి సంబంధించిన అంటే మాట్లాడే విధానం, వీటికి సంబంధించిన స్వరపేటికి దగ్గరగా ఉండే హార్మోన్లు అంటే థైరాయిడ్కి సంబంధించి వీటికి సంబంధించిన సమస్యలు, రుగ్మతలు పెరిగే అవకాశం ఉంటుంది. సంతానం కావాలని కోరుకుంటున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వారికి బహుశా ఈ సంవత్సరం 2026 ప్రారంభ సమయంలోని ఈపాటికే వాళ్ళు గర్భవతులు అయి ఉండొచ్చు, లేదా రాబోయే కాలంలో 2-3 నెలల్లోనే వారికి గర్భధారణ జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం వారికి శుభవార్త శ్రవణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వారు ఆధ్యాత్మిక పరమైన విషయాలలో మితిమీరిన విశ్వాసం లేదా మితిమీరిన ఇంటర్ఫేరెన్స్ కారణం చేత కూడా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి పూజా కార్యక్రమాల్లో, దేవాలయ కార్యక్రమాల్లో లేదా భజనల్లో ఇటువంటి వాటిల్లో విపరీతంగా పాల్గొనటం, అందులో ఎక్కువగా తాము కుటుంబ విషయాలను వారు చేయవలసిన పనులను ప్రక్కన పెట్టి పూజాధికారులు ఎక్కువగా సమయం కేటాయించటం వలన కూడా కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. వీరు కేవలం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను తరచూ సందర్శించటం, బహుశా వాళ్ళ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరూపంగా భావించే నాగుపాము పుట్టలు వీటి దగ్గర దానికి సంబంధించి నాగ విగ్రహాలకు ఏదైనా శాంతి విధానాలు చేసుకోవటము లేదా అక్కడ దీపారాధన చేయటం ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. అంతేకాకుండా రెగ్యులర్గా రుద్రాభిషేకం చేస్తున్న సమయంలో పాల్గొనటం లేదా వారి ఇంట్లో మట్టితో చేసిన శివలింగానికి సొంతంగా అభిషేకం చేయించుకోవటం ఇవి ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇవి కుంభరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో జరిగే శుభాశుభ ఫలితాల నిర్ణయం. ఈ రాశి ఫలాలు అనే కాన్సెప్ట్ ని శాటిలైట్ లో అంటే టీవీ ఛానల్స్ లో మొదలుపెట్టింది మొట్టమొదటిగా మీరే. సో ఎట్లా స్టార్ట్ అయింది అది? 1997లో దూరదర్శన్లో నా క్లోజ్ ఫ్రెండ్ కేఎస్ ప్రసాద్ గారని, కేఎల్ఎస్ ప్రసాద్ గారు వారి ప్రోద్బలంతో, మల్లాది శైలజ సుమన్ గారు వారు సహకారంతో, వారు ప్రేరేపితంతో మొట్టమొదట ఉగాది రాశి ఫలితాలు వాటిని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి సిటీ కేబుల్, ప్రస్తుతం బోల్డ్ అన్ని ఛానల్స్ ఉన్నాయి, అప్పుడు కేవలం సిటీ కేబుల్, ఈటీవీ, దాని తర్వాత జెమినీ టీవీ ఇవి మాత్రమే ఉండేవి. సిటీ కేబుల్లో గణేష్ బాబు గారు, దాని తర్వాత రాణి పద్మిని గారు, వీరి కమలాసన్ గారు, వీరందరి ఒత్తిడి మేరకు సహకారంతో అప్పుడు కూడా ఉగాది రాశి ఫలితాలు మొదలు పెట్టడం జరిగింది. ఆ తదుపరి శాన్ స్వరూప్ గారి
సలహా మేరకు రాశి ఫలాలు అనే కార్యక్రమాన్ని, దినఫలాలు అనేది ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి విస్సా టీవీ, దాని తర్వాత నగేష్ గారి సహకారం, ఆయన కోరిక మేరకు స్నేహ టీవీ, అది అమెరికాలో ఇదే వచ్చే టీవీ. పబ్లిష్ అయ్యేది. ఆ టీవీలో దినఫలాలు ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి ఇంచుమించు 99, 2000 ఆ ప్రాంతంలో అప్పుడున్న తేజ టీవీలో దినఫలాలు మొట్టమొదటిసారిగా ప్రారంభించడం. ఆ తదుపరి జెమినీ న్యూస్, ఈ విధంగా ఇంచుమించు 2017, 2018 వరకు అన్ని ఈ ఛానల్స్లో, ప్రధానంగా జెమినీలో ప్రతిరోజు రాశి ఫలితాల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చాలా యాక్యురేట్ గా మీరు రాశి ఫలాలు ఇచ్చారు అని అంటే యాక్యురసీకి చాలా దగ్గరగా అంటే ఇది చెప్పారంటే గన్ షాట్ గా అది జరగటం అనేది జరుగుతుంది. ఎట్లా సాధ్యపడుతుంది? చాలా ఇది మంది సహజ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, చెప్పారండి మాకేం అవ్వలేదు అని. బట్ మీ ప్రెడిక్షన్స్ లో అది జరగదు ఎందువలన? సహజంగా 100% పర్ఫెక్షన్ తోటి 100% ఖచ్చితంగా ఇలానే జరుగుతుందని రాశి ఫలితాలలో చెప్పడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వారి స్వంత జాతకాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. రాశి ఫలాలు చెప్పటం అనేది కేవలం చంద్రునికి సంబంధించి, చంద్ర రాశికి సంబంధించి మాత్రమే బేస్ చేసుకొని చెప్పటం. ఇంకా మిగతా గ్రహాలు వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహస్థితులు, వీటి ప్రభావాన్ని మనం పరిగణలో తీసుకోకుండా మీకు ఈ రోజు ఇలా జరుగుతుంది, ఈ నెల ఇలా జరుగుతుంది అని చెప్పటం అనేది కేవలం 30-40% వరకు సెట్ అయ్యే Accuracy. అవకాశం ఉంటుంది. ఇందులో నేను తీసుకున్న పద్ధతి అలెన్ లియో గారు కానీ, హీరో వారికి సంబంధించి, అంటే వెస్ట్రన్ అస్ట్రాలజర్స్లో, ఇండియన్ అస్ట్రాలజర్స్ దాంట్లో ఎకిరాల కృష్ణమాచార్య గారు, వీరందరి గైడెన్స్ గైడెన్స్, అంటే వారి పుస్తకాలు పుస్తకాల ద్వారా, చదవటం, వారి పుస్తకాల ద్వారా ప్రేరేపితమై ఒక కొత్త కాన్సెప్ట్ చేసుకోవటం. అందులో ఏమిటంటే వేధలు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన వేధ వస్తూ ఉంటుంది. దాని తర్వాత గ్రహాల మధ్య ఏర్పడే ఆస్పెక్ట్స్, కంజంక్షన్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, ట్రైన్ ఆస్పెక్ట్, ఈ విధంగా 2 గ్రహాల మధ్య ఏర్పడే గ్రహ దృష్టులు, అవి ఆ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి, వీటన్నిటినీ పరిగణలో తీసుకొని చెప్పటం వలన, అంటే అంతవరకు వస్తున్న సాంప్రదాయ పద్ధతులతో పాటుగా ఈ వెస్ట్రన్ సిస్టంలో ఉండే ఇవి తీసుకొని చెప్పటం వలన, సో రెండింటిని మిళితం చేసి చెప్తారు. చేయటం వలన దాదాపు యాక్యురసీ, అంటే 100% యాక్యురసీగా చెప్పడం అనేది సాధ్యం కాదు. దాదాపు దగ్గరగా ఉండే విధంగా వారు జాగ్రత్తలు తీసుకోవడానికి, ఆరోగ్య సంబంధిత విషయాలు, కుటుంబపరమైన సంబంధిత విషయాలు, ఇన్వెస్ట్మెంట్ విషయాలు, స్టాక్ మార్కెట్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ఇటువంటి విషయాలలో డీపెస్ట్ అనాలిసిస్ చేయటం వలన కొంత ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ విధంగా ఆ కాన్సెప్ట్ తో మీరు స్టార్ట్ చేశారు. రాశి ఫలాలు అనేది ఇప్పుడు ఇంతలాగా వచ్చేసాయి, అంటే చెప్తూనే ఉన్నారు ఎవరు ప్రాక్టీస్ ని రీత్యా వాళ్ళు. సో అసలు స్టార్ట్ చేసిందే వారు. సో చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మన కోసం ఈ రాశి ఫలాలను అందిస్తున్నారు. ఖచ్చితంగా చక్కటి యాక్యురేట్ గా ప్రెడిక్షన్స్ అందించేది ఖచ్చితంగా ఉంటుంది. రాసి పెట్టుకోండి, ఇది రాశి ఫలాలని రాసి పెట్టుకోండి. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో ఫైనల్ గా మీన రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్కారం.